ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. పరిశుద్ధులో విమోచకుడాన్ని పరిశుద్ధంలో వందనాలు. రాత్రంతో మంచి నిద్రించినందుకు ఉదయకాలంలో కూడా ఈ పాదశాలకు వచ్చినప్పుడు వినపరిచినందుకు ఈ వాక్యాన్ని వెలుగులో నడుచుటకు దయచేసి మెల్లని స్వరం సరిదించు. యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవా గూర్చి ఈ కీర్తన పాడి యెహోవాను గూర్చి గానం చేసేదను. అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవా నా బలము, నా గానము, ఆయన నా రక్షణయు. ఆయన నా దేవుడు, ఆయనను సవరించేదను, ఆయన వర్ణించేదను. ఆయన పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించేదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన రథములను అతని సేనలను సముద్రంలో పడదోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. అగాధ జలములు వారిని కప్పెను. వారి రాతి వలె అడుగు గట్టిపోయిరి. యెహోవా నీ రక్షణ హస్తము బలమైనది, అతిశయించును. యెహోవా నీ రక్షణ హస్తము శత్రువుని తూచకగొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయమును అణిచివేయును. నీ కోపాగ్ని రేగుల చేయదు, అది వారిని చెత్తవలే దహించును. నా నాసిక రంధ్రములను ఊపిరి వలన నీళ్లు రాసి కూల్చబడెను. ప్రవాహంలో కుప్పగా నిల్చెను. అగాధ జలములు సముద్రం మధ్య గడ్డకట్టెను. తలపేదను కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను. వాటి వలన నా ఆశ తీర్చుకునేదను. నా కత్తి దూసను, నా చెయ్యి వారిని నాశనం చేయను. శత్రువు అనుకుని నీవు నా గాలిని విసిరిచేస్తేవి. నా సముద్రములను వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్ళలోని సీసవలె మునిగిరి. ఎక్కువ వెలుపులలోనూ నీ వంటి వాడేవాడు పరిశుద్ధాత్మను అంతయు బట్టి పరిశుద్ధతను బట్టి నీవును మహిమనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు. నీ వంటి వాడేవాడు. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయంలో నడిపించుతివి. జనములు విని దిగులు పడుదురు. ఫిలిష్తీయుల నివాసులు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులు పొంది కరిగిపోదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలను అందరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలను అందరికీ చేరు వరకు నీ బహుబలము చేత పగవారు రాతి వలె కదలకూలుదురు. నీవును నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన నీ కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టుదవు. యెహోవా నిరంతరమును ఎలువాడవు. మరో గుర్రములో అతని రథములో అతని రోజుల్లో సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించను. అయితే ఇశ్రాయేలు
సముద్రము మధ్యను ఆరిన నేలలో నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తాంబూరమును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తాంబూరతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయము జయించెను. గుర్రములను దాని రౌతులను సముద్రంలో ఆయన పారవేసెను. మోషే ఎర్ర సముద్రం నుండి జనములను పారచేయగా వారు మారు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారు నీళ్లు దొరకలేదు. అంతలోని వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదినవి గనుక వారు ఆ నీళ్లు త్రాగిపోయిరి. అందువలన వారికి మారాను పేరు కలిగింది. ప్రజలు ఏమేమి త్రాగుదురు? మోషే మీద సనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతని నీతి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురమాయను. అక్కడ ఆయన వారికి కట్టెలను వీధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులను కలుగజేసి రోగములలోని ఏది మీకును రావనీయను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. తర్వాత వారు ఎలీమును వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళు యొద్ద దిగి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి అది ఇందులో చెప్పబడిన రీతిగా దేవుడు మరి వారిని విడిపించినాక మరి ఎంత గొప్పగా వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. చూడండి, మోషే మరి ప్రజలను విడిపించడానికి పరో రాజు కాడ ఎన్నో మరి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరి దేవుడిని ఆరాధించడానికి మేము వెళ్ళాలి అంటే ఆ రాజు ఒప్పుకోలేదు. మీరు వెళ్ళి తిరిగి రారు, మాకు తెలుసు కాబట్టి నేను పంపను కాబట్టి మీ పురుషులు వెళ్ళండి, మీ భార్యలు మీ పిల్లలు మీ మందలు ఇక్కడే ఉంటాయి అని చెప్పారు. సో అలా కాదు, మందలతో పాటు మేము వెళ్ళాలి, మా దేవుని మేము ఆరాధించడానికి అంటే ఎన్నో విధాల పరో అక్కడ ఆయన సూచన క్రియలు దేవుడు చెప్పిన సూచన క్రియలు చేసినను వారి హృదయం కఠినపరుచుకున్నాడు. మరి దేవుడు మరి కఠిన హృదయాలని ఏనాడు మార్చే దేవుడు. కొంతమంది ఉంటారు దేవుని అద్భుత కార్యాలు అన్నీ చూసినా కానీ మరి వారు దేవుని విశ్వసించిన వారు చాలా మంది ఉంటారు. మరి హృదయము కఠినపరుచుకొని వారి గుడ్డి దారిలో జీవించాలని బ్రతుకుతూ ఉంటారు. యేసు రక్తము ప్రతి పాపిని కడిగి పవిత్రపరుస్తూ ఉంటారు. కానీ చీకట్లో బ్రతుకుతున్న వారికి ఈ వెలుగు ఎప్పటికీ కనబడదు. ఎందుకంటే ఈ వెలుగు పాపిని పరిశుద్ధులుగా చేస్తూ ఉంటుంది. ఈ వెలుగు ఎంత ఘోర వ్యక్తినైనా మార్చివేస్తూ ఉంటాం. ఇది నీతి మార్గం, సత్య మార్గం. అంటే మరి దేవుని విశ్వసించి నమ్మిన వారు అది గొప్ప భాగ్యం. అందుకే ఈ లోకంలో సమస్తం కోల్పోయిన యేసును కలిగి ఉంటే అదే గొప్ప భాగ్యం. ఎందుకంటే ఇంకా దేవుని వాక్యంలో చెప్పబడింది, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తుదకు తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం అంటే దీని ప్రాణం విలువ ఎంతో విలువైనది. మనం అనుకుంటాం సామాన్యంగా మనుషులు ఏమనుకుంటారు, మరి 2 రోజులు తినాలి తాగాలి సావాలి రా, తింటూ తాగుతూ స్వస్థం. ఓకే, చచ్చినాక నువ్వు చేసిన తప్పులు పాపములు నీ జీవితంలో నువ్వు చేసిన ఎన్నో ఉంటాయి కదా. మరి ఆ తప్పులకి పాప దోష శిక్ష, మరి శిక్షకి ఒకటి ఉంటుంది కదా మరి అని నువ్వు గ్రహిస్తే మరి
మరి ఆలోచన ఉంటే అది మరి ఇప్పుడు తెలుసుకుంటే అది గొప్ప విషయం. ఎందుకంటే మానవుడు అంటూ ఉంటారు, ఎముడు అనకుండా ఎముడు శిక్షలు పెడతారా, శిక్షలు పెడతారు. ఎస్, ఎముడు అంటే అది లోకరీతిగా ఎముడు అని అనుకుంటుండొచ్చు. మరి బైబిల్ అనుసారంగా ఆరని అగ్నిగుండం అనేది ఉంటూ ఉంటుంది. అగ్ని ఆరదు, పొరుగు చావదు, గబ్బు గబ్బున రగులుచుంటుంది అని దేవుని వాక్యంలో సెలవచ్చు. నరకం అనేది ఒక్కసారి అందులో పడిపోతే కథ మళ్ళీ జన్మ అంటూ ఉంది. మానవులు తలస్తూ ఉంటారు, నువ్వు చేసిన పాపాలకి లోకంలో వాళ్ళ కుక్క జన్మ పంది జన్మ అని అంటారు. ఏది ఉండదు. దేవుడు ఒకేసారి మానవుని సృష్టించాడు, ఒకేసారి సృష్టి మొత్తం సృష్టించాడు. ఈ సృష్టిలో నివసించే జంతువులు సృష్టించాడు. మరణం కూడా ఒకేసారి ఉంటుంది. తిరిగి మరి అది మళ్ళీ జన్మ అనేది అందుకే గ్రహించాలి మానవుడు. నీ కృపకాలంలో యేసుని విశ్వసించమని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మరి నీకు ఎవరైనా ఎప్పుడైనా స్వార్థ చెప్పినప్పుడు నమ్మి విశ్వసించు. టీవీ ద్వారానైనా ఇంకా ఏ విధంగా నీ సొంత సమయంలో ఆయనను అంగీకరించు. ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప ధన్యురాలు ఆయనని వెంబడించిన బిడ్డవైతావు. దేవుడు అధినేత నీకు ఇస్తాడానికి సిద్ధంగా ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధనామం పొందినారు. తిరిగి ఈ రోజు కోసం స్థితిపరిచి అయా మాకు గొప్ప దేవుడు అని పొందినారు. ఈ గొప్ప సత్యము అనేకులు మరి తెలియక చీకట్లో బ్రతుకుతూ వారి ఆత్మను నశించుకోవడానికి ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. ఆయన అందరినీ రక్షించండి, కాపాడు. ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞాపకం చేసి ఇంతవరకు చేసిన మేలు చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా కుటుంబ విషయంలో అమరాన్ని జ్ఞాపకం చేసేది దీవించండి. వృద్ధాపులో జీవిస్తున్నాను. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాను. దగ్గరలైన ఇద్దరి లైఫ్ సెటిల్ అటుకు మార్గం సరానికి వచ్చండి. నువ్వు ఇచ్చిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి. మేము మీపై ఆధారపడినప్పుడు నమ్మదైన దేవుడు, లోకంలో ఉన్న వానికంటే గొప్ప దేవుడు. నేను ఆమెను గొప్ప చేసుకుని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నా భవిష్యత్తు విషయంలో ముఖ్యంగా గ్రూప్ వన్కి సిద్ధపడుతున్నాను. మిగతా 3 బుక్స్ కావాలి ప్రభావ విషయంలో సహాయపడండి. నా మోటివేషన్ విషయంలో మరి చక్కగా ప్రిపేర్ అవ్వటకు నన్ను బలపరచండి. నన్ను నిలబెట్టేవాడు నువ్వే తప్ప లోకంలో ఎవరు నాయన జ్ఞాపకం చేసుకోండి. నా ఇంటికి నేను సేవ చేసేది ఉంటే నేను బలపరిచి నడిపించేవాడు. నా అక్కర ఉంటే దేవా నన్ను నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాను. దేవా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి నేను ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చుకోవడానికి పర్సనల్గా మరి లోన్ అప్లై చేసుకోవడానికి నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నందుకు దేవానికి వందనాలు. ఆయన ఏదైనా పూర్తి చేసుకునే కృపను దయచేయండి. ప్రతి సర్టిఫికెట్ విషయంలో బ్యాంకు మరి కరెక్ట్గా ఇవన్నీ దేవ మరి నన్ను అప్రోచ్ అవటకు వారిని వారి స్పందించటకు నాకు సహాయపడండి. డైరీ ఫామ్ కోసం అప్లై చేయటకు నాకు ఇస్తున్న బలమును కృపను బట్టి నాకు దీవించండి. ఆశీర్వదకు మీర్చిన దేవుడు నేను నీ ఆశీర్వాదంతో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. నేను సెలకులో బోరేసి ఇలా పొలము మరి డైరీ ఫామ్ మీరు రన్ చేసుకుంటూ మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెనలు దయచేయండి. అందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. రైల్వే జాబ్ కోసం సిద్ధపడుతున్నాను. ప్రభావం కొన్ని తీసుకోవాల విషయంలో సహాయపడి ప్రిపేర్ అవ్వటకు నీ పనులకు కృప జ్ఞానం దయచేసి శత్రు సాతానతలను చెత్తపట్టండి. ముఖ్యంగా తన భవిష్యత్తు విషయంలో త్రుటి లేకుండా కాపాడండి. ప్రభా లోక స్నేహం దేవునితో వైరవని మీరు ఎరగరాను. ఎవరు ఏది చేసినా దేవా ఏ బిడ్డలు వాళ్ళు లోకం నుండి పాపం నుండి వేరు చేసినందుకు జ్ఞాపకం తీసుకొని భవిష్యత్తుని చిత్రమూర్తని జరిగించండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. భవిష్యత్తు మార్గం సరళపరచండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మ్యారేజ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి. ఎవరి ప్రకటనకు తనకు సాటి అయిన సహకారం నేను చేయబడినో ప్రభావ ఒక తెలియదు కదా దేవా. ఏ చిత్రంలో తన ప్రకటనకు ఈ గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా సహాయపడిన సంతోషం పరిపూర్ణం చేయండి. ఆయన వద్దదని మా కోసం విన్నపములు చేయకపోయినప్పటికీ మా పనులకు తల్లిగా తండ్రికి యాజకత్వం వహించి మా కోసం విజ్ఞాపన చేసే దేవుడు, మా విన్నపములు కూడా ఆలకించే దేవుడు,
తండ్రి భవిష్యత్తుని చిత్తం జరిగించి సహాయపడడం ప్రార్థిస్తున్నాను. చించలేని జ్ఞాపకం చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం తెచ్చండి దేవా. కాలు నొప్పి నుండి వివిధ పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. బిడ్డల్ని ఎండ తీవ్రత నుండి కాపాడండి. బిడ్డల చదువులో బుద్ధి జ్ఞానంలో చిన్నపిల్లలు వర్ధిల్లుటకు తల్లిదండ్రులకు వారి కుటుంబాన్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీరంజన కూడా జ్ఞాపకం చేసుకో. శోధన నుండి కీడపాడండి. బిడ్డలను కాపాడండి. కావేమో స్టడీ జాబ్లో త్రుటిల్లకుండా కాపాడండి. బిడ్డలను దీవించండి. చిత్తమే వారి ఎలా జరిగించండి. దైవానికి ఇలా నా కుటుంబాన్ని స్వహస్తాలకు అప్పచెప్పినాను. ఆయన మరి పిన్ని వాళ్ళు సెలవులకి అందరూ వచ్చారు. బిడ్డని సమయం అంతా దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారిని కూడా వారి కుటుంబంలో సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి. దేవా వారికి ఉన్న అక్కర్లన్నీ నీ వశంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. అయినా మా జ్ఞాపకం చేసుకోండి. నా రక్షణలో అమ్మ వాళ్ళకి జల్లెళ్ళకి అన్నదమ్ములకి రక్షణ లేదు. నేను నమ్ముకునే కృపను దయచేయండి. చీకట్లో బ్రతుకుంటా వీళ్ళకి సత్యంలో నడిచే వాక్యాన్ని దయచేయండి. అయినా జ్ఞాపకం చేసుకోండి. నాన్న వాళ్ళ రక్షణ ఇలా మా తాత వాళ్ళ వంశ వాళ్ళందరినీ రక్షించండి. తొలై గ్రామాన్ని రక్షించండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా. ప్రతి వారి వారి నేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తాం. నల్గొండ జిల్లా ప్రాంతాల అధికారులను రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇలా ప్రతిని ఏ కృపలో బతుపరచుకోండి. నైనా వారి ప్రజలకు ఏది కావాలో అది చేసినప్పుడే వారు నిలబడతారనే జ్ఞానంతో